మార్కు సువార్త 10వ అధ్యాయంలో రాయబడిన ఒక చిన్న సందర్భాన్ని మనం చూద్దాం. సమయానుకూలతను బట్టి నేను ఒక చిన్న సందర్భాన్ని తీసుకున్నాను. చిన్న సందర్భం ఏంటంటే, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి కొందరు వచ్చారు. వారు వస్తూ కొంతమంది చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చారు. ఆ చిన్న పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకువచ్చి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి ఆయన చేతులు ఉంచి ప్రార్థించాలని, ఆయన చేత ప్రార్థన చేయించుకోవాలని, మరి దీవెనలు పొందాలనే ఉద్దేశంతో కొంతమంది చిన్న పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఆ సందర్భాన్ని మనం చూద్దాం. 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. తమ చిన్న బిడ్డలను మొట్టవలనని కొందరు ఆయన యొద్దకు వాడిని తీసుకుని వచ్చేది. కొందరు తల్లులు ఏమనుకున్నారంటే, తమకు పుట్టినటువంటి ఆ చిన్న పిల్లలను యేసు ప్రభు యొక్క చేతితో ముట్టాలి అనుకున్నాడు. ప్రభు ముట్టాలి, ఆయన చేతులు వచ్చి ప్రార్థించాలి, ఆ బిడ్డలను వారు ఆశీర్వదించాలి అని భావించారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ ఆ తల్లులకు ఉన్నటువంటి మంచి మనసు ఏంటంటే, తమ బిడ్డలను క్రీస్తు ముట్టాలి, దీవించాలి, ఆశీర్వదించాలని భావిస్తారు. కనుక తల్లిదండ్రులుగా మనము మన పిల్లలు క్రీస్తు యొక్క చేతుల కిందకు వెళ్ళాలి, ఆయన చేత ముట్టబడాలి, ఆయన చేత ఆశీర్వదించబడాలని ఆశ ఆకాంక్ష మనందరికీ ఉన్నాయి. మనం తల్లిదండ్రులుగా ఉన్న వారందరికీ కూడా, ముఖ్యంగా తల్లులైన వారు తమ బిడ్డలని క్రీస్తు యొక్క పాదాల దగ్గరికి తీసుకెళ్లేవారుగా ఉంటారు. అలాగే తండ్రులకేమో ఏం చెప్పాడు? ప్రభు యొక్క బోధలోనూ శిక్షలోనూ వారిని పెంచాలి అన్నాడు. చాలా మంది తండ్రులు చాలా తప్పించుకుంటారు తెలివిగా. ఆ తల్లి సరిగ్గా చెప్పట్లేదండి, వాళ్ళ అమ్మ సరిగ్గా చెప్పట్లేదండి. రేపు పొద్దున యేసు ప్రభు 2వ రాకలో వచ్చినప్పుడు పెద్ద విషయం అడిగే తల్లులు కాదు, తండ్రులే అన్న విషయం తెలుసా? సరిగ్గా పెంచినందుకు తల్లుల కంటే ముందు గట్టిగా అడిగేది అమ్మ తెలుసా? తండ్రుల్ని. ఎందుకంటే ఎస్పెషల్లీగా దేవుడు చెప్పాడు, ఏమన్నాడు? తండ్రులారా దీని విధాలను ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచండి. తల్లిని ఇన్వాల్వ్ చేయలేదు అక్కడ. తండ్రులకి ఇచ్చాడు ముందు ప్రాముఖ్యమైనటువంటి పనులను, ఆ తర్వాతే తల్లులకి ఇచ్చాడు. అంటే ఎబీసీలకు రాసిన పత్రికలో తండ్రులారా అన్నాడు, ఈతుకు రాసినటువంటి పత్రికలో స్త్రీలారా, భార్యలారా మీ పురుషులను మీ పిల్లలను ప్రేమించి మంచి ఉపదేశం చేయవారే ఉండాలి అని. అంటే తల్లులారా ఏమనుకున్నారు? తప్పించుకుంటారేమో అంటే మా ఆయన బాధ్యత. లేదు రైట్. ఒక పత్రికలోనేమో తండ్రికి చెప్పాడు, మరొక పత్రికలోనేమో తల్లికి చెప్పాడు. మొత్తానికి పిల్లలకు మంచి ఉపదేశం చేసి వారిని మంచిగా క్రమంలో పెంచాల్సినటువంటి బాధ్యత ఇటు తండ్రికి ఉంది, అలాగే తల్లికి ఉంది. కనుక మనము మన పిల్లల్ని, మనకి దేవుడిచ్చిన బహుమానాలు పిల్లలు, ఆ పిల్లల్ని మనం యేసు ప్రభు యొక్క చేతులతో ముట్టబడాలని ఆయన వద్దకు మనం తీసుకెళ్లేవారుగా ఉండాలి. అంతేగాని మరి మన పిల్లల్ని తీసుకొని మరి అలా ఉండాలి. అంతేగాని మన పిల్లల్ని తీసుకొని మరి సినిమా హాల్కి వెళ్ళాలి అనుకోకూడదు, సినిమా హాల్ ముట్టాలని అనుకోకూడదు, హీరో ముట్టాలి లేదంటే హీరోయిన్ ముట్టాలి అని మనం అనుకోకూడదు. మన పిల్లల్ని మనం కలిసికట్టుకుని ఆదివారం రాగానే ఉదయం ఏమో చర్చిలో ఆహారం తీసుకొని, సాయంత్రం అవగానే మరి దాన్ని ఏమంటారు, మ్యాట్నీ అంటారు, ఏమంటారు, మొత్తానికి ఈవినింగ్ సినిమాలకి ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే అది బాగుంటుందండి. ఒక పక్కనేమో యేసు ప్రభు ముట్టాలని, మరొక వైపు ఏమో సాధన ముట్టాలని, ఇద్దరు చేతులు ముడితే ఏమవుతుందండి? అంతే కదా, ఎటు కాకుండా అయిపోతుంది. కాబట్టి మన పిల్లల్ని తీసుకొని సినిమా హాలుకు మనం వెళ్ళకూడదు. సో దేవుని భయభక్తుల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీస్తు వారు ముట్టాలనుకోవాలి తప్ప లోకానుసారమైనటువంటి ఒక సినిమా హాలుకో లేదంటే లోకానుసారమైనటువంటి కొన్ని కార్యక్రమాలకు తీసుకుని వెళ్ళకూడదు. పిల్లల్ని మనం తీసుకువెళ్ళేటప్పుడు అది క్రీస్తును ముట్టే విధంగా ఉంటుంది. రైట్. నోటరీగా కొన్ని ఉంటాయి, పార్క్ కానివ్వండి, విహారయాత్రలు కానివ్వండి, వాటి వల్ల వచ్చిన ఇబ్బందులు ఏమి లేదు, కానీ సాతాను ముట్టే చోటుకి తీసుకెళ్ళకూడదు. ముఖ్యంగా పిల్లలను వ్యర్థమైన టీవీ కార్యక్రమాల ముందు వారిని పెట్టకూడదు. మరి పెట్టినప్పుడు ఏమవుతుంది? అక్కడ
అప్పుడు వాడిని సాతాను చక్కగా ముడతాడు కదా, ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆశీర్వదిస్తే వాడి నుంచి ఏమొస్తాయి? మంత్రాలు వస్తాయి. అదే ఇప్పుడు వాడి నుంచి ఏమొస్తాయి? సంస్కృతం వస్తుంది, సంస్కృత పదాలని వస్తాయి. కాబట్టి ఈ వ్యర్థమైన మాటలు అవన్నీ ఎందుకు వస్తున్నాయి వాడి నోటి నుంచి అంటే, ఆ టీవీ ముందు పెట్టినప్పుడు సాతాను వాడు ఏం చేసింది బట్టి ఆశీర్వదించింది. ఆ ఆశీర్వాద ఫలితంగా వారి నోటి నుండి సంస్కృత పదాలను వస్తాయి. ప్రియమైన దేవుడు వారు కదా. కాబట్టి మన పిల్లలను ఎవరు ముట్టాలని కోరుకోవాలి? మనం క్రీస్తు సాతాను. కనుక క్రీస్తే ముట్టాలనుకుంటే వారిని బైబిల్ ముందుకు తీసుకురావాలి, కుటుంబ ప్రార్థన దగ్గర తీసుకురావాలి, లేదా సంఘం దగ్గర తీసుకురావాలి, దేవుడి కార్యక్రమాల దగ్గరికి తీసుకురావాలి. సాతాను ముట్టాలనుకుంటే సింహాల దగ్గర తీసుకెళ్ళాలి, టీవీ ముందుకు తీసుకెళ్ళాలి, సెల్ ఫోన్ ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి మనం ఎవరు ముట్టాలని మనం కోరుకుంటున్నాము? యేసు ప్రభు మన పిల్లల్ని ముట్టి ఆశీర్వదించాలి అని అనుకుంటే, ఆశీర్వదించాలి అని మనం అనుకుంటే మన పిల్లల్ని క్రీస్తు వారు ముట్టడానికి తీసుకుని చూద్దాం. మరి ఇక్కడ ఆ తల్లిదండ్రులకు ఉన్న మంచి మనసును బట్టి ఇక్కడున్న తల్లిదండ్రులు అయితే ఎవరు ముట్టాలని తీసుకొచ్చారు? యేసు ప్రభు ముట్టాలి, ఆశీర్వదించాలని తీసుకొచ్చారు. రైట్, మంచిది కదండి, మంచి విషయం. రైట్, మంచి తల్లిదండ్రులు. అయితే శిష్యులు వారిని గద్దించిరి. అయితే శిష్యులు వారిని గద్దించిరి. యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియడి, వారిని ఆటంకపరచవద్దని, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. కనుక తీసుకువచ్చేవారు సందర్భంలో, తీసుకువస్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో అక్కడ ఉన్నటువంటి శిష్యులు మరి వారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రాకుండా గద్దించాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, వారిని అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవచ్చు. ఇప్పుడు మనం ఒక మంచి విషయంలో కాదు, చిన్న పిల్లలు అనేది ఇక్కడ భౌతికమైన చిన్న పిల్లలు ఉన్నారు, అలాగే మరొక మాట కూడా ఉంది. యేసు ప్రభు ఏమంటున్నాడు? దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. 15వ వచనాన్ని కొడుతాడు. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిత్యంగా చెప్తున్నానని. అంటే దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి. అంటే దేవుని రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారు? చిన్న పిల్లలు మాత్రమే ప్రవేశిస్తారు. అంటే అర్థం ఏంటండి? చిన్నపిల్లలే ప్రవేశిస్తే మరి పెద్దవాళ్ళని మనం ప్రవేశించలేమా? ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయాం, మరి మనకు ప్రవేశం లేదా? అందుకే ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము, పరలోక రాజ్యం అట చిన్నపిల్లలదేనంట, వాళ్ళే ప్రవేశిస్తారట, పెద్దవాళ్ళు ప్రవేశించలేరట. ఆ మాటకు అర్థం ఏంటి? మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనము, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా చెబుతున్నాను. అంటే నేను కూడా పెద్దవాడిని అయిపోయిన నేను కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించవచ్చు. మనం పెద్దవాళ్ళని కూడా కంగారు పడడం లేదు, చిన్నపిల్లలే కదట, పెద్దవాళ్ళు కూడా ప్రవేశించవచ్చట. కానీ ఒకటి షరతు, మనం మార్పు నుండి ఎలా మారాలట? చిన్న బిడ్డల్లా మారాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ వయసులో వచ్చేసిన మనం ఆ చిన్నపిల్లలుగా మనం ఎలా మారుతాం? ఒడిలో ఉన్న బిడ్డగా ఎలా మార్పు చెందగలుగుతాం? మరి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ల వయసులో ఉన్న మనం ఒక తల్లి ఒడిలో ఉండి చంటి బిడ్డలాగా ఎలా మార్పు చెందగలం? అది సాధ్యమవుతుందా? భౌతికంగా సాధ్యమో? భౌతికంగా ఏ వయసులో ఉన్న వాళ్ళు చిన్నపిల్లలుగా మారలేరు. నేనే ఉన్నానండి అంతెందుకు. మరి నేను ఒక చంటి బిడ్డలా మారడం అనేది అది సాధ్యమేది. మరి యేసు ప్రభు అంటున్నాడు, మీరు మారకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అంట. మరి ఎలా మారాలి అంటే, భౌతికంగా ఎవరు చిన్నపిల్లలుగా మారలేదు, కానీ ఆత్మలో మాత్రం ప్రతి ఒక్కరూ తండ్రి బిడ్డలుగా మారగలరు. అవకాశం
ఈ అవకాశం మారే అవకాశం, చిన్నపిల్లలుగా మారే అవకాశము శరీరంలో లేదు, కానీ ఆ అవకాశం ఎందులో ఉంది? ఆత్మలో, హృదయంలో ఉంది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. అందరూ తీద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిత్యముగా చెప్తున్నాను. ఇక్కడ ప్రభువు పెద్దవాడు, వయసులో పెద్దవాడు, సమాజంలో అధికారి, మరి మతపరంగా చూస్తే పరిచయుడు, ఇశ్రాయేలులకు ధర్మశాస్త్ర విషయంలో బోధకుడు అయినటువంటి నికోదేము అనే ఒక వ్యక్తి తన దగ్గరికి వస్తే కొంత అంటున్నాడు, అయ్యా, ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే అతడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ప్రియమైన దేవుని వారలారా, పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే, పర్యాయ పదాలు. పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నటువంటిది పర్యాయ పదాలు. పరలోక రాజ్యము దేవుని రాజ్యము అంటే ఏంటి? పరలోక రాజ్యము అంటే పరలోకం కాదు. మరి పరలోకానికి ప్రతిబింబంగా ఉన్న ఈ భూమి మీద క్రీస్తు వారు స్థాపించినటువంటి రాజ్యం, అది కంటికి కనపడేది కాదు. అది తన ఆత్మ ద్వారా, తన శిలువ రక్తము ద్వారా కొనబడినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారే దేవుని యొక్క రాజ్యం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సంఘమే ఆయన రాజ్యం. ఈ రాజ్యములో ఉన్నవారే రేపు ఆ రాజ్యంలోకి వెళ్తారు. అంటే పరలోక రాజ్యంలోకి మొదట చేరాలి, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఆ నిత్యమైన రాజ్యంలోనికి వెళ్తారు అనమాట. అందుకే మీకు ఒక ఉపమానం ఉంటుంది, తెలుసా అండి? చేపలు పట్టే ఉపమానం ఉంటుంది. ఒక వ్యక్తి సముద్రంలోకి వెళ్ళి చేపలు పడతాయి. సముద్రంలో ఉన్న చేపలు ముందు ఎదురుకు వస్తాయి, వాళ్ళతో వాళ్ళలోకి వచ్చినటువంటి చేపల్ని ఆ యొక్క వేటగాడు ఏం చేస్తాడు? గట్టి మీద తెచ్చుకొని పొట్టలు చెడ్డ చేపలన్నీ బయటపడేస్తాడు, మంచి చేపలనేమో పొట్టలు వేస్తాడు. ఫైనల్ గా ఇంటికి చేరేది ఏంటి? మంచి చేపలే వేరే. వల్ల పండి వెళ్ళిపోతాయా, మంచిగా వెళ్తాయా? రైట్. ముందు చేపలు ఎక్కడ ఉన్నాయి? సముద్రం, నదిలో ఉన్నాయి. నదిలోకి ఎక్కడికి వచ్చాయి? వాళ్ళలోకి వచ్చాయి. వాళ్ళలోకి ఎక్కడికి వచ్చాయి? పొట్టలోకి వచ్చాయి. అర్థమవుతుందండి? అంటే అలాగే నది అంటే లోకం అన్నమాట, వాళ్ళంటే పరలోక రాజ్యం అన్నమాట, పొట్ట అంటే పరలోకం అన్నమాట. అంటే ఇల్లు పరలోకం అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మొదట మనం లోకంలో నుంచి ఎక్కడికి రావాలి? పరలోక రాజ్యంలోకి రావాలి. పరలోక రాజ్యంలో నుంచి ఎక్కడికి వెళ్ళాలప్పుడు యేసు ప్రభు వస్తాడు. వచ్చినప్పుడు ఈ పరలోక రాజ్యంలో ఉన్న చేపలన్నింటినీ ఏం చేసుకుంటాడు? పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు మంచి చేపలను అయితే బొట్టలో వేసుకొని పరలోకానికి తీసుకెళ్తాడు, చెడ్డ చేపలు అయితే పడేసేస్తాడు, ఈ లోకంలోనే పడేస్తాడు. అటు నుంచి అటు నరకానికి వెళ్ళిపోతాను. కనుక నేను సంఘంలో ఉన్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతానని అనుకోవద్దు. వలలో ఉన్నంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళము. వలలో ఉన్న మనము మంచి చేపలుగా ఉన్నామా, చెడ్డ చేపలుగా ఉన్నాము అనేది చాలా అవసరము. కనుక మనం ఇంకొనో పరలోక రాజ్యంలోనే ఉన్నాం. ఈ పరలోక రాజ్యంలో మనం ఉన్నప్పుడు ప్రస్తుతానికి మనం మంచి చేపగా ఉన్నామా, చెడ్డ చేపగా ఉన్నామా అని ఏ రోజుగా రోజు చెక్ చేసుకోవాలి. నేను గోధుమగా ఉన్నానా లేకపోతే గురుగుగా ఉన్నానా అని ఏ రోజుగా రోజు చెక్ చేసుకోవాలి. నేను మేకలా ఉన్నానా గొర్రెలాగా ఉన్నానా అని ఏ రోజుగా రోజు పరీక్షించుకోవాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక చేద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. మీరు విశ్వాసం గలవారై ఉన్నారు. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే శోధించుకొనుడి, చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మనల్ని మనమే పరీక్షించుకోవాలట. పరీక్షించుకోవడం అంటే ఏంటి? నేను గొర్రెగా ఉన్నానా మేకలా ఉన్నానా?
నేను గోధుమలా ఉన్నానా, పురుగులా ఉన్నానా, నేను మంచి చేపలా ఉన్నానా, చెడ్డ చేపలా ఉన్నానని ఏ విశ్వాసి ఏ రోజు ఆ రోజు తను తానే పరీక్షించు. కానీ మన యొక్క దురదృష్టకరం ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకోవడం మానేసి అందరినీ పరీక్షిస్తుంది. మనకి ఎందుకంటే అదంతా ప్రియమైన దేవుని వారలారా, మనం నేర్చుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే వాళ్ళని పరీక్షించడం మానేసి మనల్ని మనం పరీక్షించుకుంటేనండి మన ఆత్మీయ జీవితం రాకెట్ లాగా జిబ్బుని వెళ్ళిపోతుంది. నేను ఆ మాట చెప్తాను, ల్యాబ్కి వెళ్ళినప్పుడు మీరు పరీక్షించేటప్పుడు మీ రక్తం ఇస్తారా, మీ ఇంటి పక్కల రక్తం ఇస్తారా? అమ్మా, మీ రక్తం ఇస్తారు కదా, లేదా చుట్టుపక్కల రక్తాలని ఇస్తారా? ఇవ్వం కదండి. మన రక్తం ఇస్తేనే మన ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. మరి ఆ ఆత్మీయంగా పరిశీలించుకునేటప్పుడు మరి ఎలా ఉంది, గురువు ఎలా ఉంది, లేకపోతే మరి ఏత్పాలం గారు ఎలా ఉన్నారు, లేదా యాహన గారు ఎలా ఉన్నారు, ఎందుకంటే మనకి అసలు లేదు కదా. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో వాళ్ళే పరీక్షించుకోవాలి. మనకు ఇతరుల యొక్క జీవితాన్ని పరీక్షించుకోవడం మనకి నేను ఒక మంచి విషయం చెప్తానండి. మీరు ఈ విషయంలో ఏమీ బాధపడద్దు. నేను ఈ విషయాన్ని నేర్చుకున్నాను. అదేంటంటే ఇతరుల విషయాల్ని చక్కగా గలుగుతాయి. వాళ్ళు ఎలా బతుకుతాయి ఏంటి, వాళ్ళు నా జీవితం నాకు ముఖ్యము. రేపు పొద్దున్న పరలోకానికి నరకానికి వెళ్ళి బాధపడాల్సిందో సుఖపడాల్సింది ఎవరు? నేను. ఇప్పుడు వాళ్ళ గురించి నేను ఆయాసపడి నేను పరీక్ష 4 కిలో వేసి ఎలా ఉన్నారు నేను పరిశోధించడం వలన నాకు ఉపయోగం ఏమైనా ఉందా? కానీ ఈ రోజులో నేను విధి చెప్తాను, ఏ విశ్వాసకైనా రేపు ఉండకూడదా లేదా ఉండాలని చెప్తే మార్చుకుంటారా? అమ్మ చెప్పడా మార్చుకుంటారా? మార్చుకుంటారు ఎవరు మంచి వాళ్ళకి వాక్యం అర్థమయ్యి కొన్ని రోజులకి దేవుడు అనుభవాలు ఇచ్చి మార్చుకోవాలి తప్ప ఎవరికి కూడా చెప్తే కూడా వినరు మార్చు. కనుక ఈ మార్చుకొని మనుషుల గురించి ఆలోచించడం ఎందుకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి మనం ఆయపడమే అనదు. నేను అనేది ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకుంటే ఉత్తమం, మనం సరిదిద్దుకుంటే అంతకంటే గొప్ప విషయం లేదు. ఈరోజు మరి మీరు అలా లేరని కాదు, కానీ మనందరి పరిస్థితి ఏంటంటే అలా ఉండిపోయింది. మనందరం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకొని సరిదిద్దుకోవడానికి ప్రారంభిస్తే మన విశ్వాస జీవితంలో చాలా చక్కగా ఎన్నిపోతామని మీ అందరికీ పూర్వకంగా తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోకి వచ్చారు. చిన్న పిల్లలు అన్నారు కదా, ఎందుకు మనం చిన్న పిల్లలుగా మారితేనే కానీ ఎందులోకి వెళ్ళమంట పరలోక రాజ్యం. మరి చిన్న పిల్లలుగా మనం మారాలంటే శారీరకంగా మారగలమా? లేదు. మరి ఎక్కడ మారగలం? ఆత్మలో. శరీరం మరలా చిన్నపిల్లలుగా మారలేదు, వెనక్కి వెళ్ళలేదు, కానీ ఆత్మ మాత్రం తిరిగి వెనక్కి వెళ్ళగలదు. ఎలా ఎలా అంటే రక్షణ ద్వారా. ఆత్మ రక్షణ పొందాలి. ఒక వ్యక్తి ఆత్మలో చిన్న బిడ్డగా మారాలి అంటే అతడు తన ఆత్మలో నిజ రక్షణ పొందాలి, తిరిగి జన్మించాలి. సమయం లేదు కానీ ఒక మాట చెప్తాను. మన ఆత్మలో తిరిగి జన్మించడానికి కావలసినవి ఏంటో తెలుసా? 1 రక్షణ సువార్త, 2 విశ్వాసం, 3 మారు మనసు, 4 బాప్తిజం. ఈ 4 కాదు. మనం క్రీస్తుని గురించి సిలువైపడిన క్రీస్తు సువార్తను వినాలి. 2వదిగా విశ్వాసం ఉంచాలి, 3వదిగా మారు మనసు పొందాలి, 4వది బాప్తిజం. ఇది మనసారా హృదయపూర్వకంగా చేసినట్లయితే మన ఆత్మలో తిరిగి అలా మన ఆత్మ ఏమవుతుందంటే చంటి బిడ్డలుగా చిన్న పిల్లలుగా మారు. అప్పుడు చిన్న పిల్లలుగా మారిన మనమే పరలోక రాజ్యంలోనికి. మనందరం పెద్దోళ్ళం. శరీరంతో పాటు ఆత్మ కూడా ఏమైపోయిందంటే పెద్దదైపోయింది. లోకంలో అన్ని తెలివితేటలు వచ్చేసాయి, మంచి చెడులు తెలిసిపోయాయి, జ్ఞాన వివేకాలు వచ్చేసాయి. మనం అన్ని విషయాల్లో ముదిరిపోయాం. అబద్ధం ఎలా ఆడాలో మనకు తెలుసు. అర్థం అయిపోయింది కదా. చిన్నపిల్లలకి తెలియదండి. చిన్నపిల్లలకి తెలియదు. నేను తినలేదు అంటుంటాడు నవ్వుతున్నాడు. ఏమంటాడు? నేను తినలేదు అంటాడు. ఆడికి అర్థమైపోతుంది మన గప్పకి. ఏమని? వాడి నోట్లో ఉన్నది తినేస్తుంది. మూత తుడుచుకుంటే నేను తినలేదమ్మా అంటాడు. కాబట్టి చిన్నపిల్లలకి అబద్ధం ఆడటం తెలియదు. అదే మనం కానీ అబద్ధం అంటే అండి చక్కగా సిమెంట్తో గోడ పెట్టినట్టుగా ఉంటుందండి. కొంతమంది అబద్ధం చెప్పారంటే ఎలా ఉంటుందని చక్కగా నిజం చెప్పినట్టే కళ్ళకు పెట్టినట్టుగానే ఉంటుంది. అంటే మనం చెడు విషయంలో పెద్దవాళ్ళం అయిపోయాం, అబద్ధాలు చెప్పే విషయంలో అప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం, దుష్టత్వం విషయంలో మనం పెద్దవాళ్ళం అయిపోయాం.
పాపం విషయంలో మనం పెద్దవాళ్ళం అయిపోయింది. ఎంత ముదురు వాడు మనం, ఎవరికి వాళ్ళే ముదురు. బాగారండి బాబుగా 50 పెద్ద పెద్దమైపోయింది. మనం ఎక్కడ చిన్నపిల్లడు ఎప్పుడైనా చిన్నపిల్లడు అనుకుంటాడా బాబాయ్ బాగున్నావా అంటే మనసులో 50 అనుకుంటాడా? చిన్నపిల్లడు అనుకోడు. ఇంకెప్పుడు అంటాడా బాబాయ్ బాగున్నావా బాబాయ్ అంటాడు చిన్నపిల్లడు. వాడి మనసు మాటలోనూ బాగున్నావు అంటాడు, హృదయంలో కూడా అంటాడు బాగున్నావా అంటాడు. పెద్దవాడు వచ్చాడు అనుకుంటాడు, నిజంగా అనుకుంటాడు. కానీ మనం చుట్టాలు వచ్చారనుకోండి ఏమన్నా వచ్చారా బాగున్నారా బాగున్నారా బాగున్నాడు ఇప్పుడు వచ్చి అనుకుంటాడు. అంటే మనం అందరూ ఏంటన్నమాట మనసులో పెద్దోళ్ళం అయిపోయాం, ముదురులో అయిపోయాం అనమాట. ఇది అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ పత్రిక అనుకుంటే 1వ పత్రిక 14వ అధ్యాయము 20 సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసి పిల్లలు కాక దుష్టత్వము విషయమై శిష్యులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవాళ్ళై. మనం బుద్ధి విషయంలో పెద్దవాళ్ళుగా ఉండాలట, దుష్టత్వ విషయంలో పసిపిల్లలుగా ఉండాలట. కానీ తీరా చూస్తే దేవుడు అలా అన్నాడు, కానీ మనం ఎలా ఉన్నాం? బుద్ధి విషయంలో, బుద్ధి అంటే ఇలా ఒక బుద్ధి అని కాదు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరు ఎందున్నాయి? క్రీస్తునందు ఉన్నాయి. ఇప్పుడు ఆ బుద్ధి దైవత్వానికి సంబంధించిన, దైవ భయభక్తికి సంబంధించిన బుద్ధి. ఆ బుద్ధి మనకు లేదు. ఆరాధించాలని బుద్ధి, బైబిల్ చదవాలని బుద్ధి, ఆరాధనకు వెళ్ళాలని బుద్ధి, ప్రార్థన చేసుకోవాలని బుద్ధి, అబద్ధాలు ఆడకూడదని బుద్ధి, పరిశుద్ధంగా జీవించాలనే బుద్ధి, ఇతరులను గౌరవించాలనే బుద్ధి, అసూయపడకూడదనే బుద్ధి ఎక్కడ మనకి. కానీ దుష్టత్వం విషయంలో మాత్రం మనం ఎలా అయిపోయాం? ఒక టీవీ చూసే విషయంలో పెద్దవాళ్ళం, అబద్ధాల విషయంలో పెద్దవాళ్ళం అయిపోయాం, మోసం చేసే విషయంలో పెద్దవాళ్ళం అయిపోయాం, రకరకాల పాపాల విషయంలో మనం పెద్దవాళ్ళం అయిపోయాం, ఆరితేరిపోయాం. చదివే వాటి విషయంలో, చూసే వాటి విషయంలో, మాట్లాడే విషయంలో, కొందరు మాట్లాడే విషయంలో ఎంత పెద్దోళ్ళు అయిపోతారు. మాటలు ఆరితేరిపోతారు. వాళ్ళు మాట్లాడితే ప్రశాంతముగా ఉన్నటువంటి వాతావరణం కూడా వేడికిపోతుంది, వేడిగా అయిపోతుంది. ప్రేమేంద్రన్ వారు గారు ఎలా ఉంటుందంటే, చర్చిలో అందరూ మౌనంగా ప్రార్థన చేసుకుంటా ఉంటే కొంచెం కాంపిటీషన్ అనుకోండి ఎలా ఉంటుంది, అలా ఉంటాయి మాటలు. ప్రశాంతంగా ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు వేసే ఆ ఒక్క మాట ద్వారా ఇంట్లో అంతా అల్లకల్లం వేసింది. ప్రేమేంద్రన్ వారు గారు సుమారు ఫంక్షన్ పెట్టిన అందరూ ఆనందంగా చక్కగా నవ్వుకుంటూ ఉంటే వీళ్ళు వచ్చి ఒక మాట వేస్తారు, మొత్తం ఫంక్షన్ లో ఉన్న వాళ్ళందరూ ఎడుతూ మొదలెడతారు. పెళ్లి కూతురు కూడా ఎడుతూ ఉంటుంది ఒకరు. ఎందుకలా? పెద్దవాళ్ళం అయిపోయాం. మాటల విషయంలో మనం అయిపోయాం పెద్దవాళ్ళం. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇలా అన్ని విషయాల్లో పాపం విషయంలో పెద్దవాడు అయిపోయిన నీవు పరలోక రాజ్యంలోనికి గుర్తుపెట్టుకోండి. ఈ పాపం విషయంలో పెద్దవాళ్ళం అయిపోయినా మనం పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేము. కాబట్టి మేము మార్పు నంది బిడ్డలుగా మారితేనే కానీ దేవుని రాజ్యంలోనికి మనం మార్పు చెందాలి. చిన్న బిడ్డలుగా మారాలి అంటే ఒకటే, మనం పెద్దవాళ్ళుగా మారిపోయినా మనం చిన్నపిల్లలుగా మార్చేది కేవలం క్రీస్తు వాటి మాత్రమే. దాన్ని విశ్వసించడమే మనకి మార్గం. రెండోదిగా వారు మనసు పొందనిదే, సిలువైపట్టి క్రీస్తు సువార్త మన హృదయంలోకి వెళ్ళనిదే మనం చిన్న బిడ్డలుగా మారడానికి మీ సొంత ప్రయత్నాలు చేయకండి. వాక్యానుసారంగా చూడాలి. ఎంతమంది వాక్యానుసారంగా సిలువైపడిన క్రీస్తు సువార్త మాత్రమే మన హృదయానికి చేరాలి. చెవులకు కాదు, వేదనకు కాదు, హృదయానికి చేరాలి. ఆ సిలువ ప్రేమ, సువార్తలో ఉన్న ఆ దేవుని ప్రేమ మన హృదయాన్ని తాకాలి. దాన్ని బట్టి మనం కన్నీరు విడిచి మారు మనసు, అప్పుడు మాత్రమే
ఎదిగిపోయిన మనం చిన్నపిల్లలుగా. చూడండి మత్తయి సువార్త ఇంకొక విషయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీని లేని వారు ధనిలో పరలోక రాజ్యము. అన్నాడు ఏమన్నాడు ఆయన, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతే మీరు దేవుని పరలోక రాజ్యంలోనికి ప్రవేశించారు. ఇంకో మాట అన్నాడు ఆయన, ఇలాంటి చిన్న బిడ్డలు లాంటి వారితే పరలోక రాజ్యము అన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు మరి, ఆత్మ విషయమై దీని లేని వారు ధనులు పరలోక రాజ్యము. అంటే పిల్లలు ఎవరంటే ఎవరైతే ఆత్మ విషయంలో దీనులు అవుతారు వారే చిన్న పిల్లలు. చిన్న పిల్లలుగా మార్పు చెందడం అంటే దీనులు కావాలి. అంటే మన హృదయంలో ఉన్న గర్వం అంతా కూడా తీసివేసి క్రీస్తు పాదాల దగ్గర వృత్తులు కావాలి. దీనులు కావడం అంటే అక్కడ దీనులు కావడం అంటే ఏంటి చెప్తాను చూడండి. పరలోకములో దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్న దేవుని కుమారుడు క్రీస్తు సింహాసనాన్ని, ఆ స్థాయిని, ఆ అధికారాన్ని, ఆ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఒక పశువుల తొట్టులో పడున్నాడే, సిలువ మరణం పొందినంతగా తను రిక్తులుగా తెచ్చుకున్నాడే, ఇది దీనత్వం. అటువంటి దీనులుగా మారకపోతే పరలోక రాజ్యం మనకి. అలాంటి వారు పవిత్రులంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నేను పసిపెట్టినా కాదా, నేను చండిపెట్టుగా మారానా లేదా అనేది దేనితో మనం తెలుసుకోవచ్చు అంటే మనం ఆత్మ విషయంలో దీనులమై ఉన్నామా లేదా అన్న దాన్ని బట్టి మనం చంటి బిడ్డలుగా మారామా లేదా అనేది తెలుసు. క్రీస్తుని గురించిన సువార్త మన హృదయాన్ని తాకిందా లేదా దాన్ని బట్టి మనం కన్నీరు కాచి పశ్చాత్తాపడి మారు మనసు పొందగలిగామా లేదా, మనం తగ్గించుకుని దీనులుగా మారామా లేదా అనేదే మనం పసిబిడ్డలుగా మారటం అనేది ఆధారపడి ఉంది. ప్రేమల దేవుని వారలారా, కనుక మనం రక్షణ పొందాలి, దీనులుగా మారాలి, యథార్థవంతులుగా మారితే అప్పుడు పెద్దవారిగా ఉన్న మనం పసిబిడ్డలుగా మారాలి. 18వ అధ్యాయం మత్తయి సువార్తలో 18వ అధ్యాయము 5-6 వచనాలు. అలాంటి పసిబిడ్డలు యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే ప్రభు ముట్టాలి ఆయన చేత ముట్టబడాలని ఆయన దగ్గరికి వస్తుంటే శిష్యులు ఏం చేస్తున్నారంటే దగ్గరున్నవాడు ఆటంకపడు. ప్రభు చెప్తున్నాడు, ఎలాంటి యొక్క బిడ్డను నా పేరులో చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను, నా యందు శ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడు వానికి శ్రమ. మాటలు చెప్పాలంటే వానికి ఆటంకపరచకూడదు. కానీ చేర్చుకుంటే మనకు లాభం, చేర్చుకుంటే ప్రభుని చేర్చుకున్నట్టే, ఆటంకపరిస్తే మనకు శ్రమ ఉంటుందండి అంటాడు. అలా అభ్యంతరపరిచి ఆటంకపరిచి ఒక దేవుని బిడ్డను ఆటంకపరిచే కంటే ఏమండి తిరగట్టి రాయిని మెడకు కట్టుకుని దూపేయడం లేదు అంటున్నాడు. ప్రేమ దేవుని వాళ్ళు మనం ఒకరిని ప్రభు దగ్గరికి చేర్చేవారిగా ఉండాలి తప్ప ఒకరిని ప్రభు దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచేలాగా ఉండదు. ఈరోజు మనం ఎందుకులే తెచ్చుకెళ్తాంలే అలా మాట్లాడుకోవచ్చు. తెచ్చుకెళ్తాంరా ఈరోజు బైబిల్ చదువు ఎందుకులే బైబిల్ చదవడం ఎందుకులే. సో బైబిల్ చదవాలని ఇంట్రెస్ట్ పోగొట్టకూడదు, ఇంట్రెస్ట్ వచ్చేలా చేయాలి. ప్రార్థన మీద ఉన్నటువంటి ఆసక్తిని పోగొట్టేలాగా మనం ఉండకూడదు, ప్రార్థించేలాగా మనం ప్రోత్సహించాలి. ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరికి రాబట్టేలాగా మన ప్రయత్నాలు ఉండాలి తప్ప వాళ్ళను ఆటంకపరిచేలాగా మన ప్రయత్నాలు ఉండకూడదు. ప్రభు అంటున్నాడు, ప్రభు అంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదా చెడ్డదా? క్రైస్తవులు చాలా దారుణమైన ఆత్మహత్య చేసుకోవడాన్ని మన క్రైస్తవం ఎక్కడో ఒప్పుకోరు. ఆత్మహత్య కూడా ఘోర పాపం, అలాంటి వారికి పరలోకము ఉండదు. మరి ఏసు కూడా ఆత్మహత్య చేసుకోమంటాడు. మరేంటండి తిరగటి వైపు కట్టుకుని ఇందులో తోకాలు అంటాడు. మరి దాన్ని ఏమంటారు చెప్పండి? నాకు నేను పెట్టుకుని సముద్రంలో తిరిగితే దాన్ని ఏమంటారు? ఆత్మహత్య. ఏ చెప్పండి చెప్తాను ఆత్మహత్య చేసుకోమని అంటే చెప్పాలి.
ఒక చిన్న బిడ్డను యేసయ్య దగ్గరికి తీసుకురావడం విషయంలో నువ్వు ఆటంకపరచడం అనేది నిన్ను నువ్వు చంపుకోవడం కంటే ఘోరమైన పాపం అన ఇదిగా నేను విషయం చెప్తున్నాను. ఎవరిని దేవుని విషయంలో ఆటంకపరచకుండా మీకు అనర్థం. ఎవరిని ఏ వ్యక్తిని ఆటంకపరచవద్దు, ఎందుకంటే అది చాలా ఘోరమైన పాపం. వెళ్ళవండి వెళ్ళేలాగా చేర్చుకునేలాగా మనం ఉండాలి తప్ప ఆటంకపడ విషయం కంటే యేసు ప్రభు దగ్గరికి చిన్నపిల్లలు తీసుకెళ్దాం అనుకుంటే, చిన్నపిల్లలు యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటే ఎందుకు ఆటంకపరిచింది ఎవరు? దగ్గరున్న చాలా విషయం ఏంటంటే చాలా మంది దేవుళ్ళలోకి రావాలనుకుంటే రానివ్వకుండా ఆపేసే వాళ్ళు ఎవరు తెలుసా? బయట వాళ్ళు కంటే లోపల వాళ్ళే ఆపేస్తారు. ఎవరికి రానివ్వరు. వాళ్ళు మెచ్చుకునే మాటల ద్వారా కొంతమంది లోపలికి ఎందుకమ్మా ప్రార్థన ఎలా అన్నట్టుగా మాట్లాడు. అయ్యో ఆమె నిజమే, ఆమెకి జ్ఞానం లేదు, చెడ్డగానే దొరుకుతుంది, ముందుకు చర్చికి రాని, వాక్యం వినని, కొంతకాలం వినని, వింటే బలపడుతుంది, మారుతుంది. ఇప్పుడే ఈ వచ్చింది పాప జీవితాన్ని తీసుకొని ఇక్కడ ఎప్పుడు వచ్చింది అన్నట్టుగా చూస్తూ మాట్లాడితే ఆవిడ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వాక్యం ఉంటుంది? ప్రియమైన దేవుని వారు మేడం, ఆనాడు ఒక వేచే యేసుప్రభు యొక్క పాదం దగ్గరికి వస్తే, పాదాల దగ్గరికి వస్తే అది జీవితం మారింది. అని రావడం ఎవరికి ఇష్టం లేదట. ఆ ఇంటికి పిలిచిన సీమోను అనే వ్యక్తికి. ప్రియమైన దేవుని వారు గారా, మనము ఒకరి జీవితము ఎవరు ఎలాంటి మనకు అనవసరం అండి. వారు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు రానివ్వాలి. ఏదో ఒక రోజు ఈ వాక్యం వినపడుతుంది, వాటిని పట్టుకుంటూ ఉందన్నమాట. కాబట్టి ఒకరు దేవుని దగ్గరికి వెళ్ళే విషయంలో మనం ప్రోత్సహించే వారిగా ఉండాలి తప్ప ఆటంకపరిచే వారిగా మనము అలా ఆటంకపరచడం అనేది ఘోరమైన పాపము. మరొక విషయం చూడండి. చివరిగా మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 15వ వచనం నుంచి చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చదివండి. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆ చిన్న బిడ్డలు యేసు ప్రభు తీసుకొస్తుంటే ఆటంకపరిచే కదా. యేసు ప్రభు కోపపడిన సందర్భాల్లో ఇది ఒకటి. యేసు ప్రభు కోపం వచ్చిన సందర్భాలు ఏంటి చెప్పండి? చాలా తక్కువగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. సెపరేట్ అండి, చాలా తక్కువ. మరి మనకి కోపం వచ్చే సందర్భాలు ఎక్కువ తక్కువ? శాంతంగా ఉండేది తక్కువ, కోపంగా వచ్చే సందర్భాలు ఎక్కువ. కానీ యేసు ప్రభు జీవితంలో 4 సువార్తలు మనం గమనిస్తే ఆయనకు కోపం వచ్చిన సందర్భాలు తక్కువ, సమాధానంగా ఉండేటువంటి పరిస్థితులే మంచిది. యేసు ప్రభుకి కోపంగా వచ్చిన అరుదైన సందర్భాలు ఇది ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లల్ని తన దగ్గరికి రానివ్వకుండా ఆటంకపరచడం అనేది యేసు ప్రభుకి ఇష్టమైన విషయమే. ఇప్పుడు వాళ్ళు ప్రభు చెప్పాడు, గద్దించారు, మీరు తప్పుకోండి, వాళ్ళు కట్టుబడతారు, రానివ్వండి చిన్నపిల్లల్ని అన్నారు. చిన్నపిల్లల్ని తీసుకొచ్చారు. అప్పుడు ప్రభు ఏం చేశాడట? ఆ బిడ్డల్ని ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. ఎవరిని యేసు ప్రభు హత్తుకుంటాడు? ఇప్పుడు మనలో ఎవరిని యేసు ప్రభు హత్తుకుంటాడు? ఎవరి మీద యేసు ప్రభు చేతుల నుంచి ఆశీర్వదిస్తాడు? ఎవరిని? చంటి బిడ్డలను మాట. చిన్న పిల్లలని ఆయన హత్తుకుంటాడు, చిన్న పిల్లల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ సమయంలో ఇప్పుడున్న మనందరిలో ఎవరు ఆయన మనల్ని హత్తుకుంటాడు? ఎవరిని ఆయన హత్తుకుంటాడు? ఎవరిని చేర్చుకుంటాడు? ఎవరిని ఆయన ఆశీర్వదిస్తాడు అంటే చంటి బిడ్డలుగా మారిన వారిని మాట. మనలో ఎవరైతే మార్పు చెంది బిడ్డల వంటిగా మారతామో వారిని మాత్రమే చేర్చుకుంటాడు, వారినే హత్తుకుంటాడు, వారినే ఆశీర్వదిస్తాడు. నేను ఎదిగిపోయానండి జ్ఞానంలో అంటే నేను మాట చెప్తాను సోదరా, ఆ జ్ఞానాన్ని అక్కడే పెట్టి లోక సంబంధమైన నీ తెలివితేటలను అక్కడ పెట్టి వాడుకో. ప్రభు నిన్ను చేర్చుకోవాలా?
ప్రభు నిన్ను హత్తుకోవాలా, ప్రభు ఆశీర్వాదం నీకు కావాలా, అయితే నీ తెలివితేటలతో కూడిన పెద్ద తరహాతో కూడినటువంటి నీ మైండ్ సెట్ అంతా పక్కన పెట్టి ఒక పసిబిడ్డ లాంటి మనసుతో ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, దీనుడు కాగలిగితే, ఒక పసిబిడ్డలా నువ్వు మారగలిగితేనే ప్రభు నీకు తెచ్చుకుంటాడు, నిన్ను హత్తుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. రాత్రికాల సమయంలో మన హృదయం ఎలా ఉంది? పసిబిడ్డలు ప్రభు చేర్చుకునే పసిబిడ్డల వంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? లేకపోతే కఠినమైన హృదయంలోకి, పెద్దవాళ్ళలాగా కఠినమైన హృదయంలోకి మనం మారిపోయేమో ఒకసారి ఇలా మాట చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మోసపరచు మనం మోసం చేసుకుంటామా? మనల్ని మనం మోసం చేసుకునే ప్లేస్ ఏదో తెలుసా? ఎక్కడ మనల్ని మనం ఎక్కడ మోసం చేసుకుంటాం? ఓటీపీ చెప్పండి అంటే మీరు ఎవరు అంటాము? అంత చేస్తుంది మనకి. అమ్మా ఏదైనా వివరం చేస్తే మీరు ఎవరండి, మనకు సంబంధం లేదని అంటే అన్ని విషయాల్లో మోసపోకుండా ఉండడానికి చేస్తాం. కానీ మనల్ని మనం మోసం చేసుకునే ప్లేస్ ఏదన్నా అంటే అది బ్యాంకు మరి ఏదో కాదు, ఆత్మీయ జీవితంలోనే మనల్ని మనం మోసం చేస్తాం. ఎవడైనా తను తాను మోసపరచకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకొని అడలా జ్ఞానిని అగునట్టు అది రెడీ. ఈరోజు క్రీస్తునందు నువ్వు జ్ఞాని కావాలంటే, క్రీస్తులో నువ్వు పెద్దవాడిని కావాలంటే నువ్వు చిన్న బిడ్డ కావాలి. క్రీస్తునందు నువ్వు తెలియగలవాడిని కావాలి అంటే ఇప్పుడున్న తెలివి అంతా పెట్టి తెలివి తక్కువ వాడిగా రావాలి, పసిబిడ్డవాడే మారాలి, వెరివాడిగా రావాలి, దీనుడిగా మారాలి. ఇలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్న క్రీస్తు లాంటి మనసును మనం ధరిస్తాం. అలా క్రీస్తు పాదాల దగ్గరికి మనం వస్తేనండి ఈరోజు చాలా సంతోషపడతాం. దీనుడు పసిబిడ్డల వల్లే మారిన వారంటే ప్రభుకి ఎంతో ఇష్టం. అందుకే అలాంటి పిల్లలు తన దగ్గరికి వచ్చినప్పుడు కనబరచండి, రానివ్వండి అని తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ఏం చేశాడు? హత్తుకున్నాడు. నెక్స్ట్ ఏం చేశాడు? ఈరోజు ఆత్మలో పసిబిడ్డలుగా మనం మారితే మనల్ని కూడా తెచ్చుకుంటాడు, హత్తుకుంటాడు. మరి మీకు కావాలా? ఆయన మిమ్మల్ని చేర్చుకోవాలనుకుంటున్నారా? ఆయన మిమ్మల్ని హత్తుకోవాలనుకుంటున్నారా? ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలి అనుకుంటున్నారా? అయితే ఈ రాత్రి కాల సమయంలో ప్రభు కోరేది ఏంటంటే నువ్వు మార్పు పొంది పసిబిడ్డ వలె మారాలి, నువ్వు దీనుడు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న